పచ్చ మీడియా ఓనర్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఎందుకు తెలంగాణ ప్రజలంటే మీకంత చులకన? అసలు ఈ రాధాకృష్ణ అనే ఒక ఆంధ్ర పురుగు. నిజంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రజలు చాలా మంచోళ్ళు. ఇలాంటి కొన్ని పురుగులు, ఇలాంటి కొన్ని చీడ పురుగుల వల్లనే అందరూ ఆంధ్ర వాళ్ళే ఇంత అనే స్థాయికి ఇలాంటి వ్యక్తులే దిగజారుస్తుంటారు. తెలుగుదేశం కోసం పనిచేస్తున్నాడు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు తాకుంటూ బ్రతుకుతూనే ఉన్నాడు. ఆయనను గొడ్డలపాటి అంటారు. మరి మీరు చేస్తున్నది ఏంది? సిగ్గుండాలి కదా రాకృష్ణ. బిడ్డ తమిళ జ్యోతి అని రాస్తావా? ఇక్కడి నుంచి జెండా పీకేస్తావా? అందరికి నమస్తే. ఈ వీడియో కంప్లీట్గా పచ్చ మీడియా ఓనర్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు, అదే ఆంధ్రజ్యోతి ఓనర్, ఆయన కోసం ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో జర్నలిస్ట్గా కాకుండా సామాన్య తెలంగాణ పౌరుడిగా వీడియో చేయడం జరుగుతుంది. అందరూ దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అది రిక్వెస్ట్ అనుకోని, వార్నింగ్ అనుకోని. ఎందుకంటే తెలంగాణ పౌరుడిగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఒక పౌరుషం ఉంటుంది. ఆ పౌరుషంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సార్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఎందుకు తెలంగాణ ప్రజలంటే మీకంత చులకన? ఎందుకు సార్ మీకు తెలంగాణ ప్రజలు మేమంటే ఎందుకు నచ్చదు? తెలంగాణ ప్రజల్ని ఎప్పుడు ఎందుకు అవమానిస్తారు? తెలంగాణ ప్రజల పట్ల ఎందుకు విషయం చెప్తారు? చివరకు తెలంగాణ నాయకులన్నా, తెలంగాణ ప్రముఖులన్నా కూడా ఎందుకు సార్ ఇంత చిన్న చూపు? ఎందుకు సార్ మా ప్రజల పట్ల ఇంత కక్ష కడుతున్నారు? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నా అంటే, మా తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే చాలా మర్యాద మాకు. పార్టీల పట్ల భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆయనను ఒక కాంగ్రెస్, ఒక బీఆర్ఎస్, ఒక బీజేపీ ప్రతి పౌరుడు కూడా తొలి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ కోసానికి చావు నోట్లో తలబెట్టిన వ్యక్తి కాబట్టి మేమందరం కూడా గౌరవించుకుంటాం. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి కార్కూతలు రాయడం ఏంటి సార్? అసలు ఈ రాధాకృష్ణ అనే ఒక ఆంధ్ర పురుగు. నిజంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రజలు చాలా మంచోళ్ళు. ఇలాంటి కొన్ని పురుగులు, ఇలాంటి కొన్ని చీడ పురుగుల వల్లనే అందరూ ఆంధ్ర వాళ్ళే ఇంత అనే స్థాయికి ఇలాంటి వ్యక్తులే దిగజారుస్తుంటారు. అసలు ఈ రాధాకృష్ణ మన నాయకుడి గురించి ఏం రాశాడో చెప్పే ముందు కొన్ని విషయాలు రాధాకృష్ణ గారికి చెప్పాలి. అదేవిధంగా చాలా పత్రికా ఛానల్ సంస్థలు కూడా చెప్పాలి. యాక్చువల్లీ 80% దినపత్రికలు కానీ, వార్తా ఛానళ్ళు కానీ అన్ని రాజకీయ పార్టీలకు భజనాలు చేస్తున్నాయి. ఇంకా పరోక్షంగా వీళ్ళవే కూడా ఛానల్స్. కేవలం 20% మాత్రమే నిజాయితీగా జర్నలిజం చేస్తున్నారు. అది మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ, మాలాంటి యూట్యూబర్స్ కానీ 80% మంది రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయారు. అందులో ప్రధానంగా ఏబిఎన్ రాధాకృష్ణ, ఆయన పుట్టిందే తెలుగుదేశం పార్టీ కోసం అన్నట్టు తెలుగుదేశం కోసం పనిచేస్తున్నాడు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు తాకుంటూ బ్రతుకుతూనే ఉన్నాడు. రాధాకృష్ణ గారు, మీ రాజకీయం చేయండి, ఒక విమర్శ, సద్విమర్శ చేయండి. మీ రేవంత్ రెడ్డి కోసం, మీ చంద్రబాబు నాయుడు కోసం కేసీఆర్ను విమర్శించండి, వ్యతిరేకించండి. కానీ ఒక వే ఉంటుంది కదా, ఆయన స్కామ్ల గురించి మాట్లాడండి, స్కీమ్ల గురించి మాట్లాడండి. అక్కడ స్కామ్లు ఉండవు, స్కీమ్లు ఉండవు. కానీ మీ మీడియాలో ఎప్పుడు వచ్చినట్టు ఒక కథనం రాసుకోండి, ఈ విధంగా అలిగేషన్ వేయండి. కానీ చివరికి ఎంత దిగజారంటే మీ పచ్చ మీడియా, ఆయన చావును కోరుకుంటున్నారంటే ఇది మీ స్థాయి. అసలు ఏం జరిగింది? ఎందుకు రాధాకృష్ణ మీద ఈ విధంగా ఫైర్ అంటే, ఇటీవలే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, నర్సంపేట ఎక్స్ఎమ్మెల్యే గారు, బీఆర్ఎస్ ప్రముఖ నాయకుడు, ఆయన చనిపోవడంతో మొన్న 9వ తారీఖు రోజు ఆయన హైదరాబాద్ నుంచి నల్లబెల్లికి ఆయన నివాసానికి వెళ్ళి, కేసీఆర్ గారు ఆయన నివాసానికి వెళ్ళి అక్కడ పరామర్శ చేసి వాళ్ళ కుటుంబానికి ఒక ధైర్యం చెప్పి దాదాపుగా 2 కోట్ల చెక్కును ఇవ్వడం జరిగింది. దీని గురించి మరుసటి రోజు అంటే ఆగస్టు 10 రోజు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. ఎంత చండాలంగా వాళ్ళు రాశారంటే ఒక్కసారి చదివి వినిపిస్తా, మీరు కూడా వినండి. పెద్ది సుదర్శన్ రెడ్డి నా ధైర్యం, నా పాడే మోస్తాడనుకున్నా, అలాంటి నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరమని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం కేసీఆర్ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కేంద్రంలో దివంగత నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గృహానికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. యాక్చువల్గా దండ వేసింది, ఆయనతో అనుబంధాన్ని నెమరు వేసుకున్నది, అలా కుటుంబ సభ్యుల్ని పరామర్శించింది, ఇదంతా నిజమే. కానీ అనమాట కూడా ఈ చండాలపు దినపత్రిక ఆంధ్రజ్యోతి రాయడం జరిగింది. అదేంటంటే, నా పాడే మోస్తాడనుకున్నా, ఒక్కరంటే ఒక్కరన్నా, ఇది కేసీఆర్ మాట్లాడిండు, నిజమే, రాధాకృష్ణ గారిది తప్పు లేదు ఈ విధంగా రాయడం అని నిరూపించండి మీకు దమ్ముంటే. ఇదా రాధాకృష్ణ రాజకీయం? ఇది చెత్త రాజకీయం. ఒక చావును కోరుకోవడం ఏంది? లేదా చెప్పండి, ఇదేం దిక్కుమాలిన కథనం అండి? రాధాకృష్ణ గారు కొన్ని దశాబ్దాల నుండి జర్నలిజంలో నుండి సిగ్గు లేకుండా ఈ విధంగా ఎలా రాస్తారు?
ఇదే కాదు, గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ముసలుడు చనిపోతాడు, రేపో మాపో చనిపోతాడు, బాత్రూంలో జారిపడ్డాడు, ఒకసారి అయితే కింద పడితే పొయ్యి పరామర్శ చేసి లాస్ట్ మూమెంట్లా నేను సీఎం అని చెప్పుకొని వచ్చిన అని ఒక రాక్షసానందం పొందిండు. మీ చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా. మీకు ఇదేం ఫాంటసీ? తెల్లారితే జగన్మోహన్ రెడ్డిని శివరాజకీయాలు చేస్తాడు అంటారు, మరి మీరు చేస్తున్నది ఏంది? ఆయనను గొడ్డలపాటి అంటారు, మరి మీరు చేస్తున్నది ఏంది? సిగ్గుండాలి కదా రాధాకృష్ణ ఈ విధంగా కథనాలు రాయడానికి. బిడ్డ రాధాకృష్ణ, నువ్వు బతికేది తెలంగాణలో, నువ్వు సంపాదించుకునేది తెలంగాణలో, ఎప్పుడు తెలంగాణ ప్రజల పట్ల మాత్రం ఈ విధంగా అవమాన పాలయ్యే విధంగా రాస్తుంటావు. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నా కూడా నీ ఆంధ్రజ్యోతి పేపర్ నడిచింది. ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, నీకు దమ్ముంటే ఆ తమిళనాడులో కర్ణాటకలో పోయి ఆంధ్రజ్యోతి పేరు మీద నువ్వు పత్రిక రాయి బిడ్డ. తమిళ జ్యోతి అని రాస్తావా, ఇక్కడి నుంచి జెండా పీకేస్తావా, ఇక్కడి నుంచి ప్యాకప్ చెప్పుకుంటావా అని వాళ్ళు తరిమేస్తారు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు చాలా మంచిగా అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఇస్తే ఈ రోజు నువ్వు ఆయన చావ కోరుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, కూటమి ప్రభుత్వం అన్నా మాకు అభిమానం. మా తెలంగాణ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఉన్నారు. నీలాంటి కారు కూతలు రాయడం వల్లనే, నీలాంటి పచ్చ కామెర్లు ఉన్న వ్యక్తుల వల్లనే ఆయన కూడా పచ్చ మీడియా, ఎల్లో మీడియా అని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాల్సి వస్తుంది. ఈ రోజు మీ నాయకుడు చంద్రబాబు నాయుడిని కూడా ఎందుకు తిట్టాల్సి వస్తుంది అంటే, ఈ రోజు కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తీసుకొచ్చిండు కాబట్టి మా నాయకుడితో పోలిస్తే మీ చంద్రబాబు నాయుడు మాకు ఎక్కువేం కాదే. ఈ సందర్భంగా చెప్తున్నా తెలంగాణ ప్రజలందరికీ ఇమీడియట్ గా ఆంధ్రజ్యోతి పేపర్ ను మనం బ్యాన్ చేయాల్సిన టైం వచ్చింది. అది కేసీఆర్ గారి అభిమానులా, రేవంత్ రెడ్డి గారి అభిమానులా, లేదా బండి సంజయ్ గారి అభిమానులా, ఏ తెలంగాణ బిడ్డ పట్ల కూడా ఈ విధంగా కారుకుతలు రాస్తే మనం ఇమీడియట్ గా రెస్పాండ్ కావాలి. లేదు కేసీఆర్ అన్నాడు మనం కాంగ్రెస్ వాళ్ళం, మనం బీజేపీ వాళ్ళం, మనకు సంబంధం లేదంటే కాదు. రేపనాడు కాంగ్రెస్ వాళ్ళ పట్ల, బీజేపీల పట్ల కూడా ఇదే స్వేచ్ఛతోటి రాస్తాడేమో. కాబట్టి మనం ముందు చూపుతోటి ఈ ఏబిఎన్ కు స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. సో వీడియో చూస్తున్న వ్యూవర్స్ మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.